జపాన్‌లో ఆల్మోస్ట్ చాలామంది లావు తక్కువగా కనిపిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళొక సింపుల్ అలవాటుని పాటిస్తారు కాబట్టి. దాని పేరు హరాహాచి బూ. అంటే పొట్ట పూర్తిగా నిండే వరకు తినకుండా 80% నిండినప్పుడు తినడం ఆపివేస్తారు. దీనివల్ల అవసరానికి మించిన క్యాలరీలు తినరు. జీర్ణక్రియకు కూడా మనం తిన్న ఆహారం జీర్ణం చేయడానికి సరిపడుతుంది. ఇంకో అలవాటు వేగంగా కాకుండా నెమ్మదిగా నమిలి తినడం. దీనితో మెదడుకు కడుపు నిండిందనే సంకేతం వెళ్ళడానికి సమయం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో, పొట్ట తగ్గడానికి ఏ మ్యాజిక్ టెక్నిక్ అవసరం లేదు. తక్కువగా తినడం, నెమ్మదిగా తినడం, అంటే నములుతూ నెమ్మదిగా తినడం, ప్రతిరోజు నడవడం, చక్కెర పానీయాలు తగ్గించడం, కూల్ డ్రింక్స్, షుగర్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కంట్రోల్ చేయడం. ఈ 4 అలవాట్లు చాలా మందికి ఉపయోగపడతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ మాత్రమే కాదు, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. జపాన్‌లో ఆల్మోస్ట్ చాలామంది లావు తక్కువగా కనిపిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళొక సింపుల్ అలవాటుని పాటిస్తారు కాబట్టి. దాని పేరు హరాహాచి బూ. అంటే పొట్ట పూర్తిగా నిండే వరకు తినకుండా 80% నిండినప్పుడు తినడం ఆపివేస్తారు. దీనివల్ల అవసరానికి మించిన క్యాలరీలు తినరు. జీర్ణక్రియకు కూడా మనం తిన్న ఆహారం జీర్ణం చేయడానికి సరిపడుతుంది. ఇంకో అలవాటు వేగంగా కాకుండా నెమ్మదిగా నమిలి తినడం. దీనితో మెదడుకు కడుపు నిండిందనే సంకేతం వెళ్ళడానికి సమయం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో, పొట్ట తగ్గడానికి ఏ మ్యాజిక్ టెక్నిక్ అవసరం లేదు. తక్కువగా తినడం, నెమ్మదిగా తినడం, అంటే నములుతూ నెమ్మదిగా తినడం, ప్రతిరోజు నడవడం, చక్కెర పానీయాలు తగ్గించడం, కూల్ డ్రింక్స్, షుగర్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కంట్రోల్ చేయడం. ఈ 4 అలవాట్లు చాలా మందికి ఉపయోగపడతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ మాత్రమే కాదు, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి.